ఫ్రెండ్స్, ముంబై అలాగే చెన్నై జట్ల మధ్య గురువారం నాటి మ్యాచ్‌లో చెన్నై జట్టు ఏకంగా 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఇక ముంబై జట్టు పేలవమైన రీతిలో బ్యాటింగ్ చేసి మొత్తం విజయావకాశాన్ని దెబ్బతీసుకుంది. ఇక ఫస్ట్ బేసిక్‌గా వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే అసలు పవర్ ప్లేలోనే పూర్తిగా చేతులెత్తేశారు. 2 డకౌట్లు, ఒకళ్ళు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవ్వటం అసలు ఎవ్వరు కూడా ఊహించని విధంగా జరిగిపోయింది. ఇక ఆ తర్వాత విషయంలోకొచ్చినట్టయితే హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే, పిచ్ బాలేదని సాకులు తాను చెప్పనని, ప్రత్యర్థి తమ కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేసిందని పొగిడాడు. అయితే ఈ ఓటమి చాలా నిరాశకు గురిచేసిందన్నాడు. క్వింటన్ డీకాక్ గానీ, నమన్ ధీర్ కానీ, అలాగే ఓపెనర్‌గా వచ్చిన డానిష్ కానీ వీళ్ళెవ్వరూ సరిగ్గా ఆడలేకపోయారని, వీళ్ళ ముగ్గురిలో కనీసం ఎవ్వరైనా సరే నిలబడి కనీస పరుగులు చేసున్నా బావుండేదని, కానీ ప్రత్యర్థి జట్టు బౌలర్ అయిన అకీల్ హుస్సేన్ అసాధారణమైన బౌలింగ్‌తో మా నడ్డి విరిచాడని చెప్పుకొచ్చాడు. అసలు తనేమన్నాడంటే, పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌లో వెనకబడిపోయాం. ఆ తర్వాత మేము కోలుకోలేకపోయాం. మా టాప్ ఆర్డర్ కొద్దిగా సరిగ్గా ఆడి ఉండుంటే బావుండేది. అస్సలంటే అస్సలు వాళ్ళు ప్రభావం చూపించలేదు. పిచ్ మారింది, బాలేదు అనే సాకులు నేను చెప్పను. సాకులు చెప్పడం నాకు నచ్చదు. సీఎస్‌కే అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది సేమ్ వికెట్, అదే మట్టి. మేమే ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ అవకాశమూ ఉంది. ఈ వికెట్‌పై స్పిన్నర్లకు పట్టు దొరికింది. మా స్పిన్నర్లు కూడా బానే బౌలింగ్ చేశారు. కానీ సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో ఇతర బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు వచ్చి స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. తద్వారా సీఎస్‌కేకు మంచి లక్ష్యాన్ని నమోదైంది. పవర్ ప్లేలో మెరుగైన ఆరంభం లభిస్తే మేము ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో కొద్దిగా పోరాడినా కూడా మాకు విజయం అనేది వచ్చేది. కానీ పవర్ ప్లేలో మాకు కావాల్సిన మొమెంటం లభించలేదు. వచ్చే మ్యాచ్‌ల్లో తుది జట్టులో చేయాల్సిన మార్పుల గురించి మేము చర్చిస్తాం. ఏం చేయాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మా తదుపరి మ్యాచ్‌కు కొన్ని రోజుల సమయం ఉంది. మేము మా తప్పిదాలపై ఫోకస్ పెడతాము. అయితే టాప్ ఆర్డర్ కరెక్ట్‌గా లేకపోతే ఏ జట్టైనా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి టీ20 ఫార్మాట్‌లో పవర్ ప్లే అనేది చాలా ముఖ్యం. అలాగే ముఖ్యంగా ఫినిషింగ్ కూడా ముఖ్యమే. అయితే ఇక ఈరోజు బౌలింగ్‌లో చాలా అద్భుతంగా ఆడింది అకీల్ హుస్సేన్, అలాగే నూర్ అహ్మద్. వీళ్ళిద్దరూ కూడా మమ్మల్ని చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టారు. ప్రెషర్ మా మీద తీసుకొచ్చారు. కానీ ఆ ప్రెషర్‌ని తట్టుకుని బ్యాటింగ్ చేసే అవకాశం మాకుంది. కానీ అది కూడా జరగలేదు అంటూ నమన్ ధీర్, అలాగే డానిష్, ఇంకా క్వింటన్ డీకాక్ వీళ్ళ ముగ్గురి పైన కొద్దిగా మండిపడ్డాడు.